ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా వాళ్ళ మీద కఠినమైనటువంటి యాక్షన్లోకి దిగకండి అని కోర్టు చెప్పింది. అడ్వకేట్ జనరల్ కూడా వాదన వినిపిస్తూ మేము ఈ సిబిఐ ఎంక్వైరీ అనేది ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరుపుతుంది. అప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ అవుతున్నది, మరి ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణను మీరు ఇక్కడ ఏదైతే కోర్టులో మాట్లాడుతున్నారో మరి ఘోష్ కమిషన్ ఎందుకు, దానికి అంత ఖర్చు ఎందుకు? అదేదో ఆనాడే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాగానే ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐకి ఇచ్చి ఉంటే ఇవాళ 1.5 year సమయం వృధా అయ్యేది కాదు కదా, అంత డబ్బులు ఖర్చు అయ్యేవి కాదు కదా. నాట్ ఓన్లీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్, క్యాగ్ రిపోర్ట్ ఉన్నది కదా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, భారతదేశ అత్యున్నత రాజ్యాంగబద్ధ సంస్థ కదా ఆడిటింగ్లో. మరి ఆ క్యాగ్ రిపోర్ట్ మీద సిబిఐ ఎంక్వైరీ వేసి ఉండొచ్చు కదా. ఎందుకంటే ప్రభుత్వం చివరికి అక్కడికి వచ్చింది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ బేస్ చేసుకొని సిబిఐ ఎంక్వైరీ చేస్తుందని. ఇగో కాళేశ్వరం ప్రాజెక్టు పైన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపైన ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం నిర్మాణం, పర్యవేక్షణ తదితరాలపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా సిబిఐ విచారణకు అప్పగించినట్టు ప్రభుత్వం తెలిపిందని ఉన్నత న్యాయస్థానం పేర్కొన్నది. అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని బేస్ చేసుకుని మేము సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించినాం. మరి ఘోష్ కమిషన్ రిపోర్ట్ దేనికి? జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమన్న ప్రభుత్వ హామీని రికార్డ్ చేసింది. మధ్యంతర పిటిషన్లతో పాటు ప్రధాన పిటిషన్లలో కూడా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. చర్యలు ఏమైనా తీసుకున్నారా? జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ తర్వాత